హాయ్ ఫ్రెండ్స్, మనమైతే దివాళీకి పెట్టుకునే దియాస్ అండి. ఇవి దివాళీ అయిపోయినాక అయితే పాతగా అయిపోతాయి అని చెప్పేసి పడేస్తామండి. అలా పడేయకుండా వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ ఎలానో చూపిస్తానండి. చాలా పాత పడిపోయినవి కూడా మనం కొత్తగా తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటిని ఫస్ట్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి. ఇవైతే కొద్దిసేపు నానబెడతాను వాటర్లో. 10 నిమిషాలు నానిన తర్వాతకైతే మనం కొంచెం క్లీన్ చేసుకొని ఎలా వాడాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకైతే దియాస్ నానిన తర్వాత వాటిలో ఉన్న మురికిపోయి అయితే ఇలా వాటర్ నల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఉన్న వాటర్లోకి వేస్తున్నాను. ఇవి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడుక్కొని కాసేపు తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాకనైతే నేను ఏషియన్ పెయింట్ తీసుకున్నానండి, రెడ్ కలర్ది. ఇవి ఆరాక కలర్ వేసేద్దామండి. ఒక్కసారి మళ్ళీ ఇలా అనుకుంటూ ఒక క్లాత్లో పెడతానండి. మనం ఏది వేస్ట్ అవ్వకుండా రీయూజ్ చేసుకోవచ్చండి. ఒక ఐడియాతో ఉంటే మళ్ళీ డబ్బులు పెట్టి కొనడం చేయడం కంటే ఇలా వాడుకుంటే మనకి డబ్బులు అనేటివి సేవ్ అవుతాయండి. ఇప్పుడైతే నేను ఇవి కాసేపు ఆరబెడతాను. ఫ్రెండ్స్, మనకైతే దియాస్ ఆరినాయండి. నేనైతే ఒక పేపర్ తీసుకొని పేపర్లో పెట్టి ఉంచాను. ఇప్పుడైతే దీనికి నేనైతే తీసుకున్న ఏషియన్ పెయింట్ రెడ్ కలర్ తీసుకున్నానండి. ఇదే పెయింట్ ఇప్పుడు వాటికి వేయబోతున్నాను. పెయింట్ వేయడం వల్ల మనకైతే కొత్త లుక్ అనేది వస్తుందండి. మనం పడేయాలనుకున్న దియాస్ అయితే ఇప్పుడు కొత్త వాటిలా తయారు చేస్తున్నామండి. ఏ వస్తువు కూడా పడేయకూడదు. అవైతే మనం ఒక తెలివితో కొంచెం నిదానంగా ఆలోచించామా అంటే మనకి యూజ్ అవుతాయండి. కొంచెం కేర్ఫుల్గా ఆలోచించుకొని చేసుకోవాలండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఇంత జాగ్రత్తగా చేసుకుంటే అంత డబ్బులు సేవ్ చేసుకోవచ్చండి. సింపుల్. మనం ఇలా మొత్తం అన్నింటికి కలర్స్ వేసుకొని ఒక 10-20 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకొని కొత్త వాటిలో అయితే వాడుకోవచ్చండి. మళ్ళీ తీసుకోవాలి అంటే డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు వేస్టే కదా మనకి. ఇంకా ఇవి ఇలానే వాడుకుంటే వేరే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవచ్చు కదండి. ఇంత కష్టం చేస్తే డబ్బులు వస్తున్నాయండి. ఇప్పుడున్న ఈ ఖర్చులకైతే డబ్బులకి చాలా ఇంపార్టెంట్ ఉంది. అసలు మనుషుల కన్నా డబ్బులకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారండి. చూడండి, మనకైతే ఇప్పుడు కొంచెం కొత్త దానిలా కనిపిస్తుంది కదండి. అలానే అన్నిటికీ వేసుకుందాము. కొంచెం లైట్గా వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా వాటికి ఉన్న అట్రాక్షన్ అనేది పోతుంది. ఆ డిజైన్ అనేది అయితే మనకు కనిపించదండి. ఇప్పుడు నేను మిగతా వాటికి కూడా వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ పనికి మనం కొత్తవి కొనుక్కోవడం దేనికోసం అండి. 5 మినిట్స్ కూర్చొని కష్టపడ్డామా అంటే మనకి 100 రూపీస్ 200 సేవ్ అవుతాయి కదండి. పడేసుకోవడం కంటే ఉన్న వాటిని తెలివిగా వాడుకోవడం చాలా గొప్ప విషయం. ఒక 2 మినిట్స్ ఒక్కదానికి ఒక 30 సెకండ్స్ పడుతుందండి, అంతే. సింపుల్. మనం ఎక్కువ మందంగా వేస్తే కూడా మనకి దాంట్లో అంటే దియాకి వచ్చిన డిజైన్ అనేది అయితే కనిపించదండి. జస్ట్ అలా లైట్గా వేసుకుంటే మనకి ఆ బ్రౌనిష్లో ఒరిజినల్ దియా కలర్లోనే ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఓం అనేది వచ్చింది. ఆ ఓం కూడా క్లియర్గా కనిపిస్తుంది. చూసారా? ఇప్పుడు వీటికి కూడా వేస్తానండి. ఆలోచిస్తే అన్ని ఐడియాలు వస్తాయండి. ఏది కూడా వేస్ట్ అవ్వదు. కొంచెం మైండ్ పెట్టి అసలు ఏ వస్తువు ఎలా వాడాలి ఏంటి అనేది ఒక చిన్న లాజిక్ తెలిసి ఉంటే అండి మనం ఏదైనా సాధించవచ్చు.
కొన్నిటికి జాబే అవసరం లేదండి. ఇంట్లో మనం డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఉన్నంతలోనే అడ్జస్ట్ అవుతూ మనకి కావాల్సినవి కూడా సాధించొచ్చండి. చిన్న చిన్న వాటిలో కాంప్రమైజ్ అయ్యి అలా కూడా మనం డబ్బులని సేవ్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే లేడీస్. కొంచెం తెలివి వాడామా అంటే మనకి చాలా సాధించవచ్చు. చూడండి ఇప్పుడైతే నేను అన్నిటికి వేసాను. ఇది లాస్ట్ వన్ అండి. అప్పుడు ఎంత బ్లాక్గా ఉండే ఇప్పుడు ఇలా కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి కదా. కొంచెం ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచామా అంటే ఊరికే ఆరిపోతాయండి. ఇంకా వాటిని మనం సేమ్ యాస్టేజ్గా బయట దీపాలు పెట్టుకోవడానికి వాడుకోవచ్చండి. ఏదైనా పండగలప్పుడైనా లేకపోతే సోమవారం శుక్రవారం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా అయిపోయినాయి కదండి పాతవి మనకైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.